నమ్మకానికి ఆధారం ఉందా సీత? సుమతిని చంపింది అన్న ఆధారాలతో విద్యాదేవి అరెస్ట్ అయింది. ఆ ఆధారాన్ని నేను నమ్మను. అంటే మీ నాన్నను కూడా నమ్మవా? ఆయనే కదా టీచర్ని అరెస్ట్ చేశారు. మా నాన్న తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. అంటే పోలీసులు అంత తెలివి తక్కువనా నీ ఉద్దేశం? ఒక నిరపరాధిని ఎలా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ అయి శిక్ష అనుభవించే వాళ్ళంతా అపరాధులు కాదు చిన్నమావయ్య. కోర్టులో న్యాయం గెలుస్తుంది అంటారు కానీ గెలిచిందంతా న్యాయం కాదు. ఒక్కొక్కసారి నిరపరాధులు కూడా చెయ్యని తప్పుకి శిక్షింపబడతారు. ఏంటండి గందరగోళం? మీరొక మాట చెప్తున్నారు, మీ కోళ్ళొక మాట చెప్తున్నారు. ఇంతకీ ఆ సుమతి చనిపోయిందా, బ్రతికే ఉందా? చనిపోయింది. బ్రతికే ఉంది. జన, రామ్, సీతకి మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? నేను చెప్తాను వినండి. ముందు సుమతి అత్తమ్మ ప్రాణాలతో లేదు అనుకున్నాం. తర్వాత బ్రతికే ఉందని తెలిసింది. ఇప్పుడు మళ్ళీ చనిపోయిందంటున్నారు. అది అబద్ధం అయి ఉండొచ్చు కదా? అత్తమ్మ చనిపోయింది అనుకోవడానికి సరైన సాక్ష్యాధారాలు లేవు. ఎక్కడో అత్తమ్మ ఖచ్చితంగా బ్రతికే ఉందని నా గట్టి నమ్మకం. నీ నమ్మకంతో ప్రీతి పెళ్లి చేస్తావా సీత? పెళ్లికి సుమతి రాకపోతే ఏం చేస్తావు? పెళ్లి టైంకి అత్తమ్మ వస్తుంది. రాకపోతే ఏం చేస్తావని మహా అడుగుతుంది. అప్పుడు మహాలక్ష్మి కన్యాదానం చేస్తుంది. నువ్వు ఆపన్నయ్య. సుమతే కన్యాదానం చెయ్యాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అవును, పెళ్లి చూపులప్పుడు వాళ్ళు పెట్టిన కండిషన్ కూడా అదే. సుమతి వదిన రాకపోతే పెళ్లి జరగదు అన్నారు. ఆ మాట అన్నది వాళ్ళు కాదు చిన్నమావయ్య, మహాలక్ష్మి అత్తయ్య. సుమతి అత్తమ్మ లేదు అని పెళ్లి ఆపడంలో అర్థమే లేదు. మధ్యలో నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నావు? ఏదైనా ఒక క్లారిటీతో మాట్లాడు. పెళ్లికి సుమతి వస్తుంది అంటే వస్తుంది అని చెప్పు. రాలేదు అంటే నువ్వు నాతో కన్యాదానం చేయిస్తాను అని మాట మార్చకు. పెళ్లికి సుమతి అత్తమ్మ వస్తుంది, నేను తీసుకొస్తాను. ఏం నువ్వు చేసిన పని? మగ పెళ్లి వాళ్లతో అలా ఎందుకు చెప్పావు? పెళ్లికి అత్తమ్మ వస్తుందనే కదా మామ నేను మాట్లాడాను. నీ మాటల్లో అర్థం లేదు సీత. మా అమ్మని విద్యాదేవి టీచర్ చంపేసింది. మా పిన్ని పోలీసులకి ఆ ఆధారాలు ఇచ్చింది. మీ నాన్న ఆవిడని అరెస్ట్ చేశారు. ఇంకా నువ్వు చేయడానికి ఏముంది? లేని మా అమ్మని ఎలా తీసుకొస్తావు? అత్తమ్మను టీచర్ చంపలేదు, అత్తమ్మ బ్రతికే ఉంది. అందుకు నీ దగ్గర ఆధారం ఉందా? అమ్మ ఎక్కడుందో నీకు తెలుసా? తెలీదు మామ, కానీ తెలుసుకుంటాను. అత్తమ్మ బ్రతికే ఉందని నా నమ్మకం. అంత గుడ్డి నమ్మకం పనికిరాదు. చాలా మొండిగా వెళ్తున్నావు. మా పిన్నికి ఎదురు వెళ్తున్నావు. నేను మీ పిన్నిని ఎదిరిస్తున్నందుకు కోపడుతున్నావా మామా? కాదు సీత, నీ ఫైట్ ఎవరి కోసమో నాకు అర్థం కావట్లేదు. అందరూ మా అమ్మ చనిపోయింది అంటుంటే నువ్వు ఒక్కదానివే అమ్మ బతికుంది అంటున్నావు. నువ్వు అమ్మని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నావో లేక ఆ టీచర్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నావో తెలియడం లేదు. రెండు ఒకటే మామా. అత్తమ్మ బ్రతికే ఉంటే టీచర్ నిరపరాధి. టీచర్ ఏ నేరం చెయ్యలేదు అంటే అత్తమ్మ బ్రతికున్నట్టే. ఈ లాజిక్ వద్దు సీత. ఏదో మ్యాజిక్ జరుగుతుందన్న గుడ్డి నమ్మకం కూడా వద్దు. నాది గుడ్డి నమ్మకం కాదు మామా, గట్టి నమ్మకం. ఇప్పటి వరకు నేను ఆలోచించి చేసినవన్నీ కరెక్ట్గా జరిగాయి. ఈ విషయంలో కూడా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. ఎలాగైనా పెళ్లికి అత్తమ్మని తీసుకొస్తానన్న ధైర్యం, నమ్మకం నాకున్నాయి. అమ్మ బతికుంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది నేనే సీత. కానీ రేపు పెళ్లి జరిగే టైంకి అమ్మ రాకపోతే ఇన్నాళ్ళు మమ్మల్ని అమ్మలా పెంచిన పిన్ని పరువు పోతుంది. పిన్నిని ఎదిరించి ఇంత చేసిన నీ పరువు పోతుంది. ఇదంతా ఒకెత్తైతే పెళ్లికి అమ్మ వస్తుందని ప్రీతికి ఆశలు పెడుతున్నావు. నాకు నాన్నకి నమ్మకం కలిగిస్తున్నావు. అమ్మ రాకపోతే అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మేమే సీత.
ఆ పరిస్థితి రానివ్వను మామ. ఖచ్చితంగా అత్తమ్మను తీసుకొస్తాను. సరే సీత, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అమ్మ బతికే ఉండి పెళ్లికి వస్తుందంటే నీకే సాయం కావాలన్నా నేను చేస్తాను. కానీ నీ వల్ల ప్రీతి పెళ్లిలో ఏ తేడా వచ్చినా నేను నిన్ను క్షమించను. దగ్గరైన మనసుల మధ్య దూరం పెరుగుతుంది. కానిస్టేబుల్, సార్. సెల్ ఓపెన్ చేసి ఆ విద్యాదేవిని బయటికి తీసుకురండి. అలాగే సార్. మేడం, సిఐ గారు రమ్మంటున్నారు. మిమ్మల్ని వేరే స్టేషన్కి షిఫ్ట్ చేస్తున్నాం, పదండి. సడన్ గా నన్ను వేరే స్టేషన్కి ఎందుకు మారుస్తున్నారు? ఇక్కడ నేను క్వశ్చన్ చేయాలి, నన్ను మీరు క్వశ్చన్ చేయకూడదు. అడిగి తెలుసుకునే రైట్ నాకుంది. నేరస్తురాలికి ప్రశ్నించే హక్కు లేదు. నా మీద నేరం మోపబడింది, అంతే. ఆ నేరం నిరూపణ కాలేదు. ఇదేం మీ ఇల్లు కాదు, నా స్టేషన్. ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ ఉంటాయి. ఆ? అలాగా? మీరు న్యూటోరియస్ క్రిమినల్ అని చెప్పి భద్రతా కారణాల రీత్యా మిమ్మల్ని వేరే స్టేషన్కి మార్చమన్నారు.